హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తీక్తో. టుడే సండే ఫన్ డే. ఏం చేస్తున్నారు అందరూ, ఎట్లున్నారు? సో యాక్చువల్గా థర్డ్ వీడియో కాబట్టి ఇక్కడ ఒకటి నేను మా మామ వాళ్ళ ఇంటికి వచ్చిన యాక్చువల్గా. సో ఇక్కడ ఒకటి వెలసిన ఫేమస్ టెంపుల్ ఉంది. సో అక్కడికి వెళ్తున్నాను. సో మీకు కూడా చూపిస్తా, ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. యాక్చువల్గా వెలసిన ఫేమస్ టెంపుల్ ఏంటంటే ఆదివరహ స్వామి టెంపుల్. సో యాక్చువల్గా అది చిన్నగా ఒక నార్మల్గా ఒక బండకు వెలసింది. సో దాని నుంచి అది మెల్లిమెల్లిగా చాలా పెద్దగా అయిపోయిందంట. సో నేను ఇప్పుడు అది యాక్చువల్గా నేను థర్డ్ టైం నేను దర్శించుకుంటున్నా దాన్ని. ఈరోజు థర్డ్ టైం. సో మన వీడియో కూడా థర్డ్ వీడియో. సో అట్లా కోయిన్సిడెన్స్ అవుతుంది. సో యాక్చువల్గా మీకు ఎలా వెళ్ళాలో కూడా చూపిస్తాను ఒకసారి. సో ఇది పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ అనే ఊర్లో వెలిసిందన్నట్టు యాక్చువల్గా. సో యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఆదివరహ స్వామి టెంపుల్ రోడ్లోకి ఎంటర్ అయిపోయాం. ఈ రోడ్డు కొంచెం చిన్నగా ఉంటుంది, ఇట్లా లైట్గా కొంచెం డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది, మధ్యలో కొంచెం గుంతలు అలాగా కొంచెం చూసుకుంటూ వెళ్ళాలి. సో యాక్చువల్గా ఇది జస్ట్ ఓన్లీ 1 వెహికల్ వెళ్ళాలి, 1 వెహికల్ రావాలి. అలాగే కొంచెం చిన్న విలేజే. నార్మల్గా మీరు యాక్చువల్గా వెళ్ళి కమాన్పూర్లోకి ఆల్మోస్ట్ లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు నార్మల్గా ఎవరిని అడిగినా ఆదివరహ స్వామి టెంపుల్కి ఎలా వెళ్ళాలి అని ఎవరిని అడిగినా చెప్తారు. కొంచెం ముందుకు వెళ్ళినాక యాక్చువల్గా మనకు రైట్కు చిన్నగా బోర్డు ఉంటుంది అన్నట్టు. అది అంత ఎగ్జాక్ట్గా అనిపించదు. కొంచెం ఇక్కడ ఎవరినైనా అడిగితే ఇక్కడ ఒకటి మనకు స్టాచ్యూ కనపడుతుంది. స్టాచ్యూ కొప్పులీశ్వర్ స్టాచ్యూ దాటి కొంచెం ముందుకు వెళ్ళాలి. మన కొప్పులీశ్వర్ స్టాచ్యూ దాటి కొంచెం ముందడికి రాగానే చూడండి, ఇక్కడ రైట్ సైడ్ చిన్నగా ఎల్లో కలర్ బోర్డుతో ఆదివరహ స్వామి క్షేత్రమునకు దారి అని ఉంది. సో మనం ఇప్పుడు రైట్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి కొంచెం రోడ్ బాగుండదు, కొంచెం చూసుకుంటూ వెళ్ళండి. అందువేళ మనకు గొర్రెలు కనిపించినాయి. సో మధ్యలో వెళ్తుంటే ఫ్రెండ్స్ ఇలాగా మన ఫ్లవర్స్ది చిన్నగా పాండ్ లాగా కనిపించింది, చాలా బాగుంది ఇక్కడ. అలాగ దిగి ఒక 1 మినిట్ 2 మినిట్స్. సో మనకు వీటిని ఏమంటారంటే తామర పుష్పాలు. చూడండి, సో ఇక్కడ చాలా బాగుంది లొకేషన్. రోడ్ ఒక్కటే కొంచెం ప్రాబ్లం ఉంది, కానీ లొకేషన్ మాత్రం చాలా బాగుంది. చుట్టూ పొలాలు, గొర్రెలు. ఇట్లా చాలామంది పోతుంటారు, వస్తూ ఉంటారు. మీరు ఏం మొక్కుతే అది జరుగుతుందంట. నేను కూడా కొన్ని మొక్కినా. సో మీరు కూడా వీలైతే ఇటు కరీంనగర్ సైడ్ వచ్చినప్పుడు ఎప్పుడన్నా వీలైతే దర్శించుకోండి. ఆల్మోస్ట్ మనం దగ్గరికి వచ్చేసాం. కనిపించే టెంపులే ఇది. సో ఇక్కడ పక్కన ఇదంతా పార్కింగ్, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. పార్కింగ్ పెట్టేసి ఒకసారి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. యాక్చువల్గా చాలా చిన్నగా ఉండేది, బాగా డెవలప్ చేశారు ఇది. చూడండి, మొత్తం అక్కడ దాకా. ఇక్కడ కార్ పార్కింగ్, బయటనే కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. లోపల కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది మీకు. ఆల్మోస్ట్ చూడండి, అక్కడ కనిపించేది ఇది యాక్చువల్గా మెయిన్ టెంపుల్. ఓపెన్గానే ఉంటుంది. దేవుడు ఏమన్నాడట అంటే యాక్చువల్గా దేవునికి గుడిలాగా కడితే ఉంచుకోలేదంట. సో లైక్ నాకు వద్దు, నాకు ఓపెన్గానే ఉండాలి అన్నట్టు అలాగా అయిపోయింది అన్నట్టు. సో
సో చూడండి, మీరు ముడుపులు కట్టాలంటే ఇక్కడ పుట్ట మధు గారు ఇక్కడ పెట్టారు. సో ఇలాగెళ్ళి ఇక్కడ మీరు కోరుకున్నవన్నీ కోరుకొని ఇలాగా కట్టాలన్నమాట. సో నార్మల్గా మీరు ఏంటంటే ఫస్ట్ మొక్కుకోవాలి. మొక్కుకున్న తర్వాత మీ మొక్కు నెరవేరితే 108 ప్రదక్షిణలు చేయాలి. ఇట్లా సేమ్ లైక్ మన చిలుకూరు బాలాజీ టెంపుల్ లాగా ఎలాగనో అది సేమ్ ఇలాగా ఇలా మెట్ల మీదుగా పైకి ఎక్కి జస్ట్ ఇక్కడే వీళ్ళంతా టెంపుల్ దేవునికి దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు. సో నార్మల్గా చూడండి ఫ్రెండ్స్, వెలిసింది ఎలాగా ఉంది, ఇంత పెద్దగా ఉంది. అప్పట్లో ఇంత ఇది లేకుండా చాలా చిన్నగా ఉండేది. చూడండి అంత లైన్ గురించి మంచిగా మొక్కండి ఫ్రెండ్స్. జై శ్రీ ఆదివరహ స్వామికి జై. ఒకటేసారికి పగిలింది ఫ్రెండ్స్, అంతే, అంత పవర్ఫుల్. చూసుకోండి, వన్ టైం. దర్శనం సక్సెస్ఫుల్గా అయిపోయింది ఫ్రెండ్స్. విపరీతంగా వేడి ఉన్నది ఇవాళ. నిన్న నైట్ ఎంత వర్షం కొట్టినా కూడా ఇలా చాలా హీట్ ఉన్నది, హ్యూమిడిటీ. అసలు ఇక్కడ ఒక 5 నిమిషాలు కూడా ఉండలేకపోతున్నాం, విపరీతంగా వేడి. చుట్టూ చాలా పెద్ద ప్లేస్, చాలా బాగుంది. యాక్చువల్గా నేను అప్పట్లో వచ్చినప్పుడు ఇవన్నీ ఏం లేకుండే. ఫస్ట్ టైం అరౌండ్ 2014, 13, 12, 2010 ఆ ఇయర్లో వచ్చింటిని. ఇవన్నీ ఏం లేవు, గోడ ఇక సంబంధించిన రేకులు ఇవన్నీ ఏం లేవు. జస్ట్ చిన్నగా ఓన్లీ ఒక బండ ఉండే. ఆ బండకు డైరెక్ట్, అది కూడా మెట్లు కూడా లేకుండే, చిన్నగా డైరెక్ట్గా ఏదో నిచ్చెన ద్వారానో సంథింగ్ అలాగా ఎక్కి దర్శించుకొని వచ్చేదండి. సో ఇప్పుడు మాత్రం చాలా బాగా డెవలప్ చేశారు. చూడండి ఈ మొక్కులు ఎన్ని కట్టారు చూడండి. మొక్కులు చూస్తేనే పరిశాన్ అయిపోయేటట్టున్నది. చూడండి ఎన్ని మొక్కులు, అసలు గ్యాప్ లేదు. మొత్తం చెట్లకి దానికి దీనికి అసలు గ్యాప్ లేకుండా మొత్తం చెట్లకి రోడ్డు పక్కకు చుట్టూ మొత్తం చూడండి పత్తి పంట. ఇటు పక్కకు వచ్చేసి వరి. చూడండి వరి. ఇక్కడ వాళ్ళు చిన్నగా మంచిగా బర్రెల ఫామ్ పెట్టుకున్నట్టున్నారు. గడ్డి, వరి అండ్ పత్తి ఈ ప్లేసులను అయితే బాగా నడుస్తుంది. చాలా బాగుంది. మంచి వెదర్ చూసుకొని వస్తే మాత్రం చాలా బాగుంటుంది. కొంచెం ఎండ కొట్టినా కూడా ప్రాబ్లం లేదు. 6 or 7 ఆ టైం వరకు వస్తే చాలా బాగుంటుంది వెదర్ కూడా. మీరు ఫోటోలు దిగటానికైనా, వీడియోలు తీసుకోవటానికైనా, దేనికైనా. పక్కనే చిన్న వాటర్ ఫాల్ లాగా ఉన్నది ఫ్రెండ్స్. అందులో పెద్ద పాము ఉంది లోపల. అక్కడ కనిపించట్లే కానీ అక్కడ పెద్ద పాము ఉంది. చిన్నగా పొలంలో నుంచి నార్మల్గా ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే ఇందులో నుంచి ఇలా సరదాగా ఈ పైప్లో నుంచి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ ఈ పైప్లోకి వెళ్తుంది. ఇలాగెళ్ళి ఇటు సైడ్ నుంచి ఏమైనా. సో మళ్ళీ నెక్స్ట్ 4th వీడియోలో మళ్ళీ ఏదైనా డిఫరెంట్ ప్లేస్తోని ఆర్ డిఫరెంట్ సంథింగ్ ఏది వీలైతే అది. పర్టికులర్గా ఈ వీడియో అంటూ ఏం లేదు. నా యూట్యూబ్ ఛానల్లో A to Z కంటెంట్ ఉంటుంది. ఏ వీడియో అయితే ఏదైనా మంచిగా అవైలబిలిటీ ఏది ఉంటే, ఏది మంచిగా ఫేమస్ అయ్యి సంథింగ్ అలాగా ఏది ఉండాలో అలాగా ఉంటే చేసేసి మీకు అప్డేట్ చేస్తా ఫ్రెండ్స్. అంటిల్ గుడ్ బాయ్, సైనింగ్ ఆఫ్ కార్తీక్తో.